సో బేసిక్ గా మీకు టాటా పేరు గుర్తురాగానే ఒక రెస్పెక్ట్, legendary titan of Indian industry, Ratan Tata, ట్రస్ట్ ఇవి గుర్తొస్తాయి, రైట్? లేదా జాబ్ సేఫ్టీ ఇది గుర్తొస్తాయి. కానీ ఇమాజిన్ చేసుకో 4 సంవత్సరాలుగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీలో బ్రెయిన్ వాష్, బ్లాక్ మెయిల్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ రిలీజియస్ కన్వర్షన్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. नासिक में टाटा कंसल्टिंग ग्रुप्स में 7 HR जो कि लड़कियों का धर्म परिवर्तन करवाते थे, उनका यौन शोषण कर रहे थे. చాలా షాకింగ్ అనిపిస్తుంది కదా. ఇది ఒక సినిమా కాదు, ఒక కాన్స్పిరసీ థియరీ కాదు, ఇది యాక్చువల్ గా నాసిక్ TCS BPO సెక్టర్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. పాయింట్ ఏంటంటే రీసెంట్ గా TCS లో జరిగిన ఒక లాంగ్ టర్మ్ లవ్ జిహాద్ కంటే పెద్దది కార్పొరేట్ జిహాద్. అంటే మల్టిపుల్ పీపుల్ ఒక గ్యాంగ్ లో ఒక గ్రూమింగ్ సెక్టర్ లా తయారై వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ ని రిలీజియస్ కన్వర్షన్ లకి ఫోర్స్ చేస్తున్నారు. एक्यूज्ड दानिश शेख, तौसिफ अख्तर, रजा मेमन, शाहरुख कुरैशी, शफी शेख और आसिफ अंसारी, इनके ऊपर ये एलिगेशन है कि ये जूनियर फीमेल एम्प्लॉइज को सिस्टमैटिकली टारगेट करा करते थे. సో బేసిక్ గా మన టాటా హిస్టరీ మాట్లాడుకుంటే 1868 లో జమ్షెడ్ జీ స్టార్ట్ చేసిన కంపెనీ టాటా. Our founder, Jamshedji Nasarwanji Tata, was a man of exceptional ideas. అది ఇప్పుడు ప్రజెంట్ గా ఇండియా ప్రైడ్ లా నిలబడ్డది అండ్ ఇండియాకు ఒక బ్యాక్ బోన్ సపోర్ట్. TCS హ్యాండిల్ చేసే ఆపరేషన్స్ ఇండియా లాంటి పెద్ద కంట్రీకి ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసింది. legendary titan of Indian industry, Ratan Tata, అండ్ 1868 నుంచి 1968 తర్వాత JRD టాటా క్రియేట్ చేసిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS సాఫ్ట్వేర్ సేవలకు దేశీయంగా నంబర్ 1 ర్యాంక్ లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక ఐటీ రెవల్యూషన్ లో నిలబడ్డ కంప్లీట్ ఐటీ సెక్టర్ కు ఒక బ్యాక్ బోన్ ఆల్ ఓవర్ ఇండియాలో TCS ఐటీ సెక్టర్. కానీ ఇప్పుడు అదే కంపెనీ కాంట్రవర్సీ సెంటర్ లో ఇరుక్కున్నది. సో ఈ కంపెనీ బ్రాంచ్ వచ్చేసి నాసిక్ అండ్ ఇది హ్యాండిల్ చేసే సెక్టర్ BPO సెక్టర్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. TCS के एक BPO सेंटर से एक भयानक रैकेट सामने आया है. అంటే US లో కస్టమర్స్ ఉంటే వాళ్ళ కస్టమర్స్ కి ఇక్కడ ఇండియన్ పీపుల్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ BPO సెక్టర్స్ లో ఇవే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు BPO సెక్టర్ లో విక్టిమ్స్ 8 మెంబర్స్ హిందూస్, అది కూడా ఫీమేల్ ఎంప్లాయీస్ అండ్ 1 మేల్ ఎంప్లాయీ. 8 महिलाएं और एक आदमी ने कंप्लेंट्स दर्ज कराई हैं. సో ఇప్పుడు మెయిన్ షాక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, 6 టీమ్ లీడర్స్ ఆ 8 మంది అమ్మాయిలని సెక్షువల్ హరాస్మెంట్, బ్లాక్ మెయిల్ చేయడం, ఆ చిన్న చిన్న థ్రెట్స్ ఇవ్వడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ కన్వర్షన్ అయిపో అని చెప్పి ఫోర్స్ చేయడం. सेक्सुअल एक्सप्लॉयटेशन, रिलीजियस हेट और फोर्स कन्वर्जन का. జస్ట్ విన్నది కరెక్టే, రిలీజియస్ కన్వర్షన్ చేయడానికే వీళ్ళు చేస్తున్న హరాస్మెంట్. సో ఇమాజిన్ చేసుకో, కార్పొరేట్ ఆఫీస్ లో ఇప్పుడు నేను 8 years గా పనిచేస్తున్నా, అందరం కలిసిమెలిసి పని చేసుకుంటాం. ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, నా ఫోన్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా మంది వేరే నాన్ హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా సరే ఇలాంటి థింగ్ కార్పొరేట్ ఆఫీస్లలో ఈ లెవెల్లో బయటపడ్డది TCS లో. అంటే కన్వర్షన్ ప్రెషర్, అది కూడా కార్పొరేట్ ఆఫీస్ లో, అంటే అది నెక్స్ట్ లెవెల్ థింగ్. 9 FIRs हुई हैं, 9 अरेस्ट हुए हैं, जिसमें कंपनी की अपनी HR भी शामिल है. ఆ 8 మంది అమ్మాయిలని ఆ అబ్బాయిని బీఫ్ తినండి అని చెప్పి ఫోర్స్ చేయడం, उन्हें बीफ खिलाया जा रहा था, उन्हें अरेस्ट कर लिया गया. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇంకో కంప్లైంట్ ఏంటంటే నమాజ్ చదవండి మాతో పాటు అని చెప్పి ఫోర్స్ చేసిరంట. అర్థం కాలే, ఒకవేళ వీళ్ళు థింగ్స్ నిజంగా చేసి ఉంటే అది ఒక కార్పొరేట్ ఆఫీస్ అనుకున్నారా, లేకపోతే ఇంటి పక్కన గల్లీలో ఉన్న మదర్సా అనుకున్నారా? అండ్ ఈ థింగ్ ఇప్పుడే అవుతుంది, రీసెంట్ 1-2 years లో అవుతుందని కదంట. 4 years గా వీళ్ళు చేసే పని ఇదే. स्टिंग ऑपरेशन करा गया और उसके बाद पता चला कि ये चीजें 4 साल से चल रही थी. ఫస్ట్ స్లోగా ఫ్రెండ్షిప్ చేయాలి, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, తర్వాత వాళ్ళని వాళ్ళ గ్రూప్ నుంచి సపరేట్ చేయాలి, హిందూ యూనిటీని బ్రేక్ చేయాలి, ఐసోలేషన్ లకి తీసుకురావాలి, తర్వాత ఎక్స్ప్లాయిటేషన్. సో అమ్మాయిలు ఎక్స్ప్లాయిట్ అయినాక వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఈజీ. FIRs में दर्ज है सेक्सुअल एक्सप्लॉयटेशन, हैरेसमेंट, हिंदू डिवोटीज के बारे में आपत्तिजनक टिप्पणियां. సో బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఫైనల్ ఎజెండా ఏంది, కన్వర్జన్ ర్యాకెట్ లకి వాళ్ళని దింపడం. సో నువ్వు ఎక్కడ చూసినా సేమ్ ర్యాకెట్, సేమ్ థింగ్ నడుస్తుంది. కేరళ స్టోరీ అయినా సరే, కేరళ స్టోరీ 2 అయినా సరే, రీసెంట్ గా మోనాలిసా, ఫర్మాన్ గాంధీ అయినా సరే, ఎటువంటి లవ్ జిహాద్ కేసు ఎత్తినా సరే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రియల్ కథ ఏంటంటే ఈ కేసు బయటకి ఎట్లా వచ్చింది అసలు. సో బేసిక్ గా ఆ BPO సెక్టర్ లో పనిచేసే ఒక అమ్మాయి బేసిక్ గా మోడర్న్ డ్రెస్సింగ్ చేసేసి మోడర్న్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేది అనమాట. బట్ ఆ అమ్మాయి వాళ్ళ గ్రూప్ నుంచి ఐసోలేట్ అయిపోయి ఆ టీమ్ లీడర్స్ తో తిరగడం చేయడము, అండ్ సడన్ గా ఆ అమ్మాయి సల్వార్ కమీజ్ వేసుకొని ఆఫీస్ కి రావడం, అండ్ సడన్లీ రంజాన్ రోజు ఫాస్టింగ్ స్టార్ట్ చేసిందంట. సో అది చూసి వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డౌట్ పడరు, ఏంది అమ్మాయి, ఈ అమ్మాయికి ఏం అవసరం సడన్ గా ఇవన్నీ చేయడానికి, సల్వార్ కమీజ్ ఏంది, ఫాస్టింగ్ ఏందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ డౌట్ పడ్డది అమ్మాయి మీద, సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో అవుతుంది అమ్మాయితో ఆఫీస్ లో అని చెప్పేసి. ఏం జరుగుతుందని చెప్పి ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని స్మూత్ గా, కామ్ గా,
కన్సర్న్ ఉన్నట్టు అడిగి తెలుసుకుంటే బయటపడ్డ మ్యాటర్ ఇది. అండ్ వీళ్ళు 4 years గా చేసే ఈ థింగ్ బయటపడడానికి మెయిన్ రోల్ ప్లే చేసింది పోలీస్. ఇనిషియల్ గా పోలీస్ దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండే ఈ పలానా ఇన్సిడెంట్ మీద. ఎందుకంటే టీసీఎస్ ఒక పెద్ద ఆఫీస్, అలాంటి ఆఫీస్ లో ఇలాంటి అలిగేషన్స్ వినేసి వెళ్ళిపోతే టీసీఎస్ తీసుకునే యాక్షన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ పోలీసులు ఒక స్మార్ట్ మూవ్ స్టార్ట్ చేశారు. 7 women కానిస్టేబుల్ ని ట్రైన్ చేశారు. వాళ్ళని అండర్ కవర్ గా అదే టీసీఎస్ జాబ్ లో బీపీఓ సెక్టర్ లో జాబ్ అప్లై చేయించి లోపలికి పంపించారు. प्रॉपर इसके लिए महाराष्ट्र पुलिस ने इन्वेस्टिगेशन करी, स्टिंग ऑपरेशन करा गया. అండ్ అక్కడనే ట్విస్ట్ అనమాట, అరే వీళ్ళందరూ హిందూ అమ్మాయిలే అని చెప్పేసి ఆ టీమ్ లీడర్స్ వీళ్ళందరినీ హైర్ చేసుకున్నారు. అండ్ ఈ 6 female కానిస్టేబుల్స్ ఆ ఆఫీస్ లోకి వెళ్ళగానే విత్ ఇన్ ఆ ట్రైనింగ్ ఫేజ్ లో 1 week గ్యాప్ లోనే వీళ్ళు ఓవర్ అవుతున్నారో వీళ్ళ యాక్టివిటీస్, వీళ్ళ మాటలు, వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఇదన్నీ అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసుకున్నారు. అండ్ ఎవరెవరు ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసినాక వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అండ్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొన్ని డార్క్ థింగ్స్ బయటపడ్డాయి. ఈ 6 members ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ ఆ రాడికల్ ర్యాకెట్ లో ట్రాప్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళ వాట్సాప్ గ్రూప్లు, ఆ వాట్సాప్ గ్రూప్లలో రాడికల్ డిస్కషన్స్ అండ్ ఏ అమ్మాయిని ఎట్లా టార్గెట్ చేస్తే ఎట్లా పడిపోతుంది, ఎట్లా ట్రాప్ చేయొచ్చు, వీటి మీద మాట్లాడుకోరు. ఇలాంటి మెసేజెస్ బయటపడ్డాయి వాళ్ళ గ్రూప్ లో. टीम की जांच के मुताबिक एक व्हाट्सएप ग्रुप था जिसमें वल्नरेबल हिंदू महिलाओं को टारगेट करने की प्लानिंग हुआ करती थी. అండ్ ఇప్పుడు 8 members అమ్మాయిలు, ఒక అబ్బాయి, వీలే కాకుండా చాలా మంది విక్టిమ్స్ మెల్లగా బయటకు వచ్చిర్రు. ఏమనంటే ఆఫీస్ లో కూడా బయట కూడా ఎక్కడ కలిసినా సరే మొలెస్ట్ చేయడము, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేసేవారు వీళ్ళు. ఇవన్నీ మాత్రం జరిగినాయి అని చెప్పి ఆ విక్టిమ్స్ చెప్పడం. అండ్ ఈ విక్టిమ్స్ లో ఒక మ్యారీడ్ ఉమెన్ కూడా ఉంది. సో ఆ మ్యారీడ్ ఉమెన్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, మీ హస్బెండ్ కి అబ్బాయిలు ఉడతలేరంట కదా, నువ్వు నాతో పడుకో, పక్కా ఉడతారు అని అన్నారంట. మళ్ళీ ఇది ఒక అలిగేషన్. ఆ 6 team leaders నిజంగానే ఈ అమ్మాయితో అలాంటి ఒక మాట అన్నారా అని చెప్పి అమ్మాయి ఒక ప్రూఫ్ బయట పెడితే బాగుంటుంది. బట్ ఒకవేళ నిజంగా అంటే వీళ్ళంతా నీచులు ఎక్కడ చూసిండు, అది కూడా ఇంపార్టెంట్లీ కార్పొరేట్ ఆఫీస్లలో. వీళ్ళు క్రియేట్ చేసిన ఈ సో కాల్డ్ మెసేజ్ చూస్తుంటే టీసీఎస్ మీద ఉన్న ఇమేజ్, ట్రస్ట్, రెస్పెక్ట్ పీపుల్ కి అదంతా ఎగిరిపోయి ఒక క్వశ్చన్ కూర్చుండిపోయింది మైండ్ లో. ఇది కార్పొరేట్ కల్చర్ అయినా లేకపోతే క్రిమినల్ మైండ్ సెట్ ని పోషించే సెంటర్ అని. అండ్ దీంట్లో సిస్టమ్ ఫెయిలియర్ కూడా ఉంది. ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో 8 మంది అమ్మాయిలు, ఒక అబ్బాయి అండ్ మిగతా మల్టిపుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి థింగ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ పలానా టీమ్ లీడర్స్ నుంచి పోయి హెచ్ఆర్ కి కంప్లైంట్ ఇచ్చారంట, ఇట్లా అవుతుంది మాత్రం, ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. బట్ అక్కడ హెచ్ఆర్ కూడా కార్పొరేట్ ఆఫీసర్లో ఇవన్నీ కామన్, మీరు భరించండి అన్నారంట. సో ఆమెను కూడా అరెస్ట్ చేసుకోరు ఇన్వెస్టిగేషన్ కి. एचआर से कंप्लेंट की जिसका उसे जवाब मिला कि दिस इज कॉमन इन द एमएनसीज एंड जस्ट स्टे क्वाइट. బట్ ఒక హెచ్ఆర్ ఇలాంటి రెస్పాన్స్ ఇవ్వడం, అది కూడా అమ్మాయిల పట్ల, 8 మంది విక్టిమ్స్ పట్ల, అంటే అది చాలా కేర్లెస్నెస్. అండ్ దీంట్లో మీడియా ఒక పెద్ద గేమ్ ఆడింది. ఇనిషియల్ ఫేజ్ లో కంపెనీ పేరు బయట పెట్టలేరు, జస్ట్ ఒక ఐటీ కంపెనీ నాసిక్ లో అని చెప్పి చెప్పిర్రే తప్ప కంపెనీ పేరు హైడ్ చేద్దామని ఫుల్ ఫ్లెడ్జ్ గా ట్రై చేశారు. సో ఎందుకట్లా చేశారంటే టీసీఎస్ ఏం చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ, చాలా సెక్టర్స్ లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంపెనీ. సో అలాంటి కంపెనీ మీద ఏమన్నా అలిగేషన్స్ గానీ, రూమర్స్ గానీ స్ప్రెడ్ చేసిరు త్రూ వీడియోస్, త్రూ మీడియా, అంటే మేబీ ఆ మీడియా ఛానల్స్ కి ఫియర్, బికాస్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, లేదా అమ్ముడు పోయి ఉండాలి బ్యాక్ ఎండ్ లో, ఎందుకంటే కంట్రోల్డ్ నెరేటివ్ బయటికి స్ప్రెడ్ చేయడంలో. సో ఇప్పుడు కంప్లీట్ ఇష్యూల క్లైమాక్స్ ఏంటంటే, మినిస్టర్ గిరీష్ మహారాజన్ ఈయన ఏమంటాడంటే 40+ పీపుల్ ఉన్నారు కంప్లీట్ టోటల్ విక్టిమ్స్ ఆ పలానా ఒక్క బీపీఓ సెక్టర్ నుండి అని చెప్పి. और कई जगह मुझे ऐसा लगता है इसकी जांच होनी चाहिए. అండ్ ఇమాజిన్ చేసుకో, 40 మంది బయటకు వచ్చి ఈ సేమ్ థింగ్ చెప్పిర్రు అంటే, అది కూడా రీసెంట్ గా వర్క్ చేసే ఎంప్లాయీస్, వీళ్ళు 4 years త్రూగా చేస్తారు ఈ పని. సో వాళ్ళందరి దగ్గర కనుక్కుంటే ఇంకెంతమంది విక్టిమ్స్ బయటపడతారు, ఈ 6 team leaders కింద బలైన వాళ్ళు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇది ఒక కంపెనీలో జరిగిన ఒక ఇన్సిడెంటే అని చెప్పి స్టోరీ లెక్క కన్సిడర్ చేసుకొని వదిలేయడం కాదు, ఇది ఒక వార్నింగ్ లా తీసుకోండి. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులలో కూడా మీరు సేఫ్ అని చెప్పి అజ్యూమ్ చేస్తే అది మీరు చేస్తున్న మిస్టేక్. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీలో అయిన ఇన్సిడెంట్ ఇది. అండ్ చిన్న చిన్న కంపెనీస్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి. నేను కూడా ఎన్నో ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా, ఆల్మోస్ట్ 8-10 years నుంచి. ఐ హావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్. బేసిక్ గా నార్త్ సపోర్ట్ చేసుకుంటారు, సౌత్ సపోర్ట్ చేసుకుంటారు ఆఫీసులలో, మేనేజర్లనే కానీ లేకపోతే హై పొజిషన్ ఉన్న వాళ్ళు. బట్ వాళ్ళ అజెండా రిలీజన్ ఉండదు, అరే మా వాడు రాబాయి చెప్పి సపోర్ట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఈ 6 team leaders అయితే కలిసి చేసిర్రో వాళ్ళ అజెండా రిలీజియస్ కన్వర్జన్ అని చెప్పి ఏదైతే బయట పడ్డదో అది చాలా డేంజరస్. అండ్ మీరు కార్పొరేట్ ఆఫీసులలో కూడా చూస్తే వాళ్ళు అంత ఈజీగా మింగిలప్ గారు, వాళ్ళు ఒక కమ్యూనిటీ లెక్కనే ఉంటారు. వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుకోవడం, వాళ్ళు వాళ్ళ పీపుల్ తోనే తిరగడం. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయి కొన్ని డెకేడ్స్ అయిపోయినాయి, అయినా సరే మీకు హిందుస్థాన్ కలిసి ఉండడానికి
వెళ్ళడానికి, తిరగడానికి, మాట్లాడడానికి హెసిటేషన్ అవుతుంది. సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఫియర్ ఉంది మీకు హిందువుల పట్ల, లేకపోతే హిందువుల పట్ల హేటెడ్ ఉండి ఇలా గ్రూప్స్ ఫార్మ్ చేసి తిరుగుతారు మీరు కార్పొరేట్ ఆఫీసులలో కూడా అంటే మీరు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చూసిన మల్టిపుల్ టైమ్స్ మా ఆఫీస్లలో సో సెక్యులరిజం అనేది జస్ట్ హిందూ తరఫు ఉండదు కదా, ఎప్పుడు అక్కడికైనా ఉండాలి కదా. ఎనీవేస్ అది వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారు, ఇక అది వాళ్ళ తలనొప్పి. బట్ మనము ఇలాంటి సిచ్యువేషన్స్ మీద అవేర్ ఉండాలి, ఎడ్యుకేట్ అయి ఉండాలి, అండ్ మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ కి బలవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మాయిలకి మీరు నెక్స్ట్ టైం ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే, అబ్బాయిలకు కూడా మీరు శాలరీ గురించి ఆలోచించకండి. పలానా కంపెనీ శాలరీ మంచిగా ఇస్తుంది కదా, మంచి బెనిఫిట్స్ ఇస్తుంది కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలి, ఇవి ఆలోచించకు. అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఆలోచించు. ఇలాంటి థింగ్స్ ఏమైనా గమనిస్తే వెంటనే రిపోర్ట్ చేయి మేనేజ్మెంట్ కి, హెచ్ఆర్ కి. వాళ్ళు రియాక్ట్ కాకపోతే కంపెనీ నుంచి బయటికి రా, బెస్ట్ అది. ఎందుకంటే ఇలాంటి ట్రాప్స్ లో పడిపోయినావు అనుకో లైఫ్ చాలా హీనం అయిపోతుంది. ఎందుకంటే బేసిక్ గా నువ్వు కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తావు ఆ ప్లేస్ లో, బట్ అలాంటి ట్రాప్ లో పడి నువ్వు లైఫ్ డిస్ట్రాయ్ చేసుకొని రావద్దు బయటికి. సో ఇది గైస్ ఓవరాల్ వీడియో. హోప్ యూ గైస్ like it. Please make sure to like, share, subscribe, and thanks for watching. Malli Garasa next video. Until then, bye.